రకరకాల ఏలియన్స్ అందరూ ఒకే ఒక పోజర్ నుంచి బయటపడే డిఫరెంట్ ఫార్మ్స్. అతని పేరు మిస్టర్ బెన్ టెన్నిసన్. వాడెవడో నీ గురించి చాలా ఎక్కువగా చెప్పాడు. నన్ను అడిగితే ఇంకా మంచి ఫోటో ఇచ్చిండేవానిగా. సాక్స్ కావాలా? నేను నీకు సాక్స్ అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నానా? అరే బానే ఉన్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. ఇవి ఊళ్ళతో చేసినవా? దాన్ని తీసుకురావడానికి ఈసారి నేనే స్వయంగా వెళ్తాను. ఏదన్నా పీడకలొచ్చిందా? ఎప్పుడు నా కలలో కనిపించే ఏలియన్ మళ్ళీ కనిపించింది. అది ఇంకా పెద్దదిగాను భయంకరంగాను అసహ్యంగాను ఉంది. నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా ఏంటి? సమ్మర్ కోల్డ్ వచ్చింది. ఇక మీదట ఐస్ ట్రక్ లోకి వెళ్లి ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఎందుకైనా మంచిది 1-2 సార్లు ఆలోచించుకో. అది నేను కొత్తగా కొనుక్కున్న డ్రెస్. ఇక మీద నువ్వు కూడా కొత్త బట్టలు బయట పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకో, అర్థమైందా? ఇళ్లను పడగొట్టడానికి జీతం ఇస్తున్నారు. కొంపలు కూర్చడంలోనూ లాభం ఉంది. నాకు ఇప్పుడు కావాల్సింది ఒక సమాచారం. అది నువ్వు నాకు ఇప్పుడు చెప్పబోతున్నావు. ముందు అది ఎక్కడుందో మర్యాదగా చెప్పు, తర్వాత అది ఎవరి దగ్గర ఉందో చెప్పు, అలాగే అది ఏమిటో కూడా నువ్వే చెప్పు. మీరు ఇంకా సాక్స్ గురించే మాట్లాడుతున్నారా? ఇక మీ ఆట కట్టు. గెలాక్టిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం నేను మిమ్మల్ని మర్యాదగా సరెండర్ అవ్వమని చెప్తున్నాను. దీనికి మీరు సమ్మతిస్తారా? సమ్మతం అడుగుతున్నారా? మీ కూతురు ఇతనికి పెళ్లి చేస్తారా ఏమిటి? మర్యాదగా వాళ్ళని వదిలే. నీ వాళ్ళంతా ఎక్కడా? ఏ నీకు ఒక్కడి దగ్గర తన్నులు తింటే సరిపోదా? ఎప్పుడు నన్ను పట్టుకోగలవేమో ట్రై చేసి చూద్దా. నువ్వు పసివాడివి, నా నుంచి తప్పించుకోలేవు. ఈ పసివాడి తప్పేంటో రుచి చూస్తావా? అయితే కాచుకో. బుర్ర బొప్పి కట్టుంటుంది, రేపే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రూమ్ లో కూడా మనం మొదటి నుండి మొదలు పెట్టాలనుకుంటాను. ముందేం జరుగుతుందో చూద్దాం. నాకు దెబ్బలు తగులుతుంటే నీకు సంతోషంగా ఉందా? ఇదంతా చూస్తుంటే నాకు సూపర్ హీరోస్ తో స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. మరీ ఎక్కువగా నోరు తెరవకు. పురుగు పుట్ర ఏమన్నా ఉంటే నోట్లోకి వెళ్ళిపోతాయి. ఏమీ లేదు బెన్ టెన్నిసన్, నాకు మీ సహాయం కావాలి. నిజంగానే ఫోటో తీస్తున్నారా లేక ఫోటోలు తీయడం నేర్చుకుంటున్నారా? కోల్డ్ టాబ్లెట్స్, ఫ్లమ్ ని కంట్రోల్ చేయడానికి, ఇది దగ్గును ఆపడానికి హాస్పిటల్ మాస్క్. ఆ చెత్త అంతా నాకు అవసరం లేదు. ఇవన్నీ నీకోసమని ఎవరు చెప్పారు? నా కోసం. వాడు నీ పాత ఫ్రెండా కెవిన్? ఇంతకు ముందు నువ్వు కూడా వాడిలాగా అందరి వస్తువులు దొంగలించేవాడివిగా. వచ్చిన పని చూద్దామా? ఎలా పనిచేస్తుందబ్బా? దాంతో జాగ్రత్తగా ఉండాలి. నాలాంటి తెలివైన వాళ్ళే దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేయగలరు. ఏంటి నువ్వా తెలివైన వాడివా? నీకసలు బుర్రలో బ్రెయినే లేదు. నాకు ఒంట్లో నయమైనంత వరకు ఏదైనా క్లోజెట్ లో పెట్టి లాక్ చేయొచ్చు కదా. ఆ పని చేద్దాం తాతయ్య, గొడవ వదిలిపోతుంది. వద్దు, మీరు ఎంత ప్రయత్నించినా సరే నన్ను ఆపలేరు.
నేను ఆపలేకపోవచ్చు, కానీ నా కొత్త అల్టీ మ్యాట్రిక్స్ లో భయంకరమైన పవర్స్ తో నా అన్నయ్య అక్కడ ఉన్నాడు. నేను సూపర్ స్టార్ కావచ్చు, కానీ మా అన్నయ్య మెగా స్టార్, గుర్తుపెట్టుకో. ఎవరికైనా చిల్లీ ఫ్రైస్ కావాలా? ఇవి ఇక్కడే దొరుకుతున్నాయి. ఆహా, ఇవి చాలా బాగున్నాయి. అయినా ఇవి ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలి. వాటికి చాలా తాజాగా ఉన్న పేడ పురుగుల్ని వాడితే చాలు. అదొక ఏలియన్ ఫుడ్ కోర్ట్. అందులో బంగాళాదుంపలు వాడు ఉంటారని అనుకున్నావు కదూ? చేసేసా, ఇంకా 10 సెకండ్స్ మిగిలే ఉన్నాయి. అయితే నీకు దండేసి పండెట్టమంటావా? భోజనం రెడీ. వామో, నాకు ఆకలిగా లేదు. ఇదేంటి తాతయ్య? సువాసనలు వెదజల్లే మీల్ వామ్స్. ఇవి దేశంలో ఫ్రెష్ గా దొరకడం చాలా కష్టం. వీటిని ప్రాణాలకు తెగించి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవి తిన్నాక ప్రాణాలు పోకుండా ఉంటాయా? నన్నెదిరించే శక్తి నీకు లేదు. యూనివర్స్ లో దేనికి లొంగని డిఎన్ ఏలియన్స్ కన్నా నేనే శక్తివంతుణ్ణి. మీ అమ్మ నా కొడుకు గొప్పవాడని సంతోషపడుతుంది. నేను ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసిన ఆర్క్ చింప్ ఆవిడే. అవును, నీకు కళ్ళు లేనట్టున్నాయే, మరి శత్రువులను ఎలా చూడగలవు? బాగుంది. అద్భుతంగా ఉందని చెప్పు. మార్నింగ్ నా కోసం స్విమ్ కోచ్ వస్తారు. పర్సనల్ ట్రైనర్ గా ఉండి ఆయన అన్ని నేర్పిస్తారు. అంటే నువ్వు స్విమ్మర్ వా? అప్పుడే కాదు, ఇకపై నేను స్విమ్ చేయటం నేర్చుకోవాలి. స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంటాడట. నేను అమాయకురాల్ని. నా మాట నమ్మండి, నేనే తప్పు చేయలేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. A few minutes later. ఇందాక ఏమన్నావు? నువ్వు అమాయకురాలివా? ఒరే బండోడా, నేనెవరో నీకు తెలుసా? ఈ ఏరియాకి నేనే దాదాని. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకుండా వెళ్ళి నీ పని చూసుకో. 12 seconds later. హోంవర్క్ పూర్తి చేశాక డార్క్ నైట్ లో కలుద్దాం. నాకైతే ఏ హోంవర్క్ లేదు. నీ కన్ను చూసి మీ మమ్మీ డాడీ నిన్ను ఖచ్చితంగా నిలదీస్తారు. ఎలా మేనేజ్ చేస్తావు? అది పెద్ద ప్రాబ్లమే కాదు. నేనేం చెప్పినా వాళ్ళు నమ్మేస్తారు. మన ఇమేజ్ అలాంటిది. A few minutes later. అది ఒక చిన్న గొడవ అయింది. పెద్ద గొడవ ఏం కాదు. అది మా స్కూల్లో ఒక అబ్బాయి ఏం చేశారంటే, నిన్నలా కొట్టింది మీ స్కూల్లో కురాడేనా, లేకపోతే ఏదైనా జైంట్ ఏలియన్ క్రీచరా? ముందు నేను వెళ్తా. ఈ అవతారంలోనా? సరిపోయింది. ఈ ఎలక పల్లోడ్లా మరి ఏంటి ప్రయోజనం? ఈ ఏలియన్ ఫామ్ ఎందుకు పనికిరాదు. తప్పుగా అనుకోకు గురు. 6 వల్కనర్స్ వచ్చారా? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చుంటారు బెన్? వాళ్ళ పొగరు దించడానికి ఎవరు దొరక్క నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చుంటారు. మీరు డ్రెస్ వేసుకుంటారా? అపోప్లెక్సియన్లు బట్టలు వేసుకుంటారా? లేకపోతే బట్టలు లేకుండా తిరుగుతావా? తను చెప్పేది చూస్తుంటే బెన్ రాతగా మారినప్పుడల్లా బట్టలు లేకుండానే. షేమ్ షేమ్ పప్పీ షేమ్. ఆహా, ఎంత పెద్ద అవమానం. ఫార్మ్స్ కు సంబంధించినంత వరకు మేం కోళ్లను ఎంతో అల్లారు ముద్దుగా తిండి పెడుతూ పెంచినందుకు మాకు మంచి గుడ్లునిస్తున్నాయి. A few moments later. మధ్యాహ్నం బిర్యానీకి తిరిగిస్తేయండి.
చూసారా నేను చెప్పానుగా మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. సో మనలో ఎవరు ముందు అతన్ని అటాక్ చేద్దాం. మీలో ఎవరు అటాక్ చేసినా పర్వాలేదు. కెవిన్ దాన్ని డీయాక్టివేట్ చేయి. కెవిన్ పార్టికల్ యాక్సెలరేటర్ ని షట్ డౌన్ చేయి. కెవిన్ బాంబ్ ని డీయాక్టివేట్ చేయి. ఏదో ఈవిడ చెప్తే తప్ప మాకు ఏ పని చేయడం చేత కాదు అన్నట్టు చెప్తోంది. మా రూల్స్ ప్రకారం మీరు చేసింది ఇంటర్స్టెల్లార్ క్రైమ్. ఇది తప్పు కదా. నీ స్థానంలో నేనుంటే అస్సలు మాట్లాడను. నేను మీ స్థానంలో ఉంటే నాలాంటి తిక్కలోరితో పెట్టుకొని అనవసరంగా దెబ్బలు తినను మిస్టర్. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు బెంటెనిసన్. వీలైతే దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. చాలా థ్యాంక్స్. పంచర్ అయిన ట్యూబ్ లా ఉన్న నీ ఫేస్ ని నా దగ్గరికి తీసుకురాకు. కంపు తట్టుకోలేకపోతున్నాను. కొట్టవయ్యా అడుగుతావేంటి?